అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. అన్న, కొంచెం ఆలోచించుకొని పనులు చేయండి. వాళ్ళందరూ ఆలోచించుకొని ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఉంది, సహాయం చేస్తున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యేగా మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు చేశారు ఎమ్మెల్యే పదవి. మరి ఏం పీకే ఒక్కసారి చెప్పండి. ధర్మవరం నియోజకవర్గంలో అది రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ముందు ఈ రోజు గురించి నువ్వు మాట్లాడితే కానీ తెలియదు. ఇటువంటి చిల్లర రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు చేయకండి. ఏది ఏమైనా పనికొచ్చే రాజకీయాలు చేయండి, కానీ పనికిమాలిన రాజకీయాలు చేయబాకండి. సినీ హీరోలు ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో ఒక సినీ పరిశ్రమ అనేది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎలా సహాయం చేశారు, ఏ విధంగా సహాయం చేశారు? వరదలు వచ్చినప్పుడు మరి సమర్ గారు ఏం సాయం చేశారు, ఎలా సాయం చేశారు? చనిపోయిన వాళ్ళకి, ఒక కౌలు రైతులకి వాళ్ళు లేకుండా ఈ ప్రభుత్వాలు ఉన్నాయా? మీ ప్రభుత్వం నడిపించగలిగారా? విజయవాడ వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేకపోయారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోయారు. ఏది ఏమైనా మేము అధికారంలో ఉన్నప్పుడైతేనే చేయగలుగుతాం, అధికారం లేకపోతే చేయలేము. మేము అసెంబ్లీకి కూడా హాజరు కాలేకపోతున్నాము అన్నట్టుగా ప్రవర్తిస్తారు. మరి సినీ పరిశ్రమ లేకపోతే ఎలా చేయగలిగారు? మీరు ఏ విధంగా చేయగలిగారు? వరదలకు ఎంతోమంది చనిపోయారా లేదా? వరదలు కొట్టుకొని నాశనం అయిపోయారా లేదా? చాలా కుటుంబాలు. వాళ్ళని ఎలా ఆదుకున్నారు, ఏ విధంగా ఆదుకున్నారు? అనేక రకాలుగా వాళ్ళని ఆదుకున్నారు. కాస్త కూస్తో మీకు డబ్బులు కూడా ఇచ్చారు. వాళ్ళని ఆదుకోమని వాళ్ళు సహాయం కూడా చేశారు. మరి మీరు ఇటువంటి చిల్లర రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు ఎలా చేస్తున్నారు? మీరు ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. మనం 5 సంవత్సరాలు అధికారం ఉన్నాము, మనం ఏం చేశామో, ఎలా చేశామో అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒక సినీ పరిశ్రమ హీరోల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడటం మంచిది కాదు. మనం 5 సంవత్సరాల అధికారం ఉంది, మనం అసెంబ్లీకి కూడా పోలేకపోతున్నాము. 11 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని ఈరోజు అసెంబ్లీకి పోతే రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడవలసి వస్తుంది. మరి 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇది ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాల రాజకీయాలు ఉన్నారా లేదా? ఈరోజు అలా మాట్లాడటం ఏంది? సినీ పరిశ్రమ గురించి మాట్లాడటం ఏంది? వాళ్ళ గురించి మాట్లాడటం ఏంది? వాళ్ళందరికీ సహాయం చేశారు, చేస్తున్నారు. మీరు ఇటువంటి పనుల గురించి మాట్లాడడం చాలా మంచిది కూడా కాదు అని ఆలోచించుకోవాల్సిందిగా. ఇటువంటి చిల్లర రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి అన్నగారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నగారు. కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి అన్నగారు. ముందు అవి చెప్పు, వాటి గురించి జరిగిపోయేవి చెప్పు, జరిగిపోయిన వాటి గురించి చెప్పు, ఆలోచించుకో. 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశాం, ఏ విధంగా చేశామనేది, ఇది జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించుకో. మన పార్టీ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తూ, ఒక సినీ పరిశ్రమ గురించి మాట్లాడటం అలా మంచిది కాదు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.